హాయ్ అండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే వినాయకుని పండుగ రోజు వ్లాగ్ అండి. ఇంకా వినాయకుని పండుగ వచ్చిందంటే ఇంకా మనకైతే టెన్షన్ అయితే పడాల్సిందే కదండీ! ఎంత టెన్షన్ ఉంటదో పండుగ రోజైతే ఫుల్‌గా టెన్షన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే పూజ, పని, వంట, ప్రసాదాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి. ఇలాంటి పనులు అయితే ఆడవాళ్ళకైతే చాలా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా టెన్షన్ అయితే ఉంటుందండి. మార్నింగ్ లేచినప్పటి నుండి అయితే ఈవినింగ్ గణేషుని పెట్టేంత వరకైతే మనకు ఇంట్లో పనే సరిపోతుంది. ఇంక నేనైతే చూసుకోండి ఇంకా ఇంట్లో పనైతే చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటైతే. ఇంక నేనైతే తుమ్మికూర కడిగైతే పొయ్యి మీద వేసేసుకున్నాను. ఇంకా సాంబార్ చేసుకోవడానికైతే ఇలా మునంకాయలైతే పొట్టయితే తీసేసుకుంటున్నాను. ఇలా ములంకాయలన్నీ తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే అప్పటి వరకైతే ఉడికిపోయింది. ఇది ఉడికించుకున్నాను కదా! ఇంకా తుమ్మికూర అయితే ఉడికించుకున్నానండి. ఇంకా మీ దాంట్లో తుమ్మికూర ఎవరెవరు వండుతారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను పచ్చిమిర్చి ఇంక దాంట్లోనైతే చింతకాయ అయితే వేస్తారండి. నేను చింతకాయ, పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకుంటున్నాను దీంట్లో వేసైతే. ఇలా చింతకాయ, పచ్చిమిర్చి 2 మిక్సీ జార్‌లో వేసుకొనైతే మెత్తగానైతే పేస్ట్ చేసుకోవాలండి. చాలామందైతే పప్పు కూడా చేస్తారు. ఇంకా మనం పప్పు అయితే ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదండీ! ఇంక నేనైతే పప్పులాగానైతే అస్సలు చేయనండి. నేనైతే చూడండి ఎలా చేస్తానో తుమ్మి కూరనైతే. ఇక అలా బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పటి వరకైతే నా సాంబార్ కూడా మసిలిపోతుంది చూడండి. ఇంకా నేను సాంబార్ మసలబెట్టుకునేంత వరకైతే నేనైతే ఆకు రుబ్బుతున్నాను చూడండి. నేనైతే మొత్తం అయితే మిక్సీ జార్‌లో వేసుకోలేదు. ఒక కొంచెం అయితే చింతకాయ అది పేస్ట్ చేస్తున్నాను కదా! దాంట్లోనైతే కొంచెం వేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే ఇలా ఆకులు ఉండాలనేసి అయితే కొంచెం పప్పు గుత్తితోనైతే లైట్‌గానైతే ఇలా రుబ్బుతున్నానండి. ఎందుకంటే మొత్తం మెత్తగా చేసేస్తే బాగుండదు కాబట్టి కొంచెం అయితే నేను మిక్సీ జార్‌లో వేసిన కొంచెం అయితే ఇలాగనే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆకులు కనిపిస్తే బాగుంటది కాబట్టి ఇలానైతే రుబ్బుకుంటున్నానండి. ఇలా రుబ్బిన తర్వాత మెత్తగానైతే రుబ్బేసుకోవాలి దీంతోనైతే. దీంతో రుబ్బుకుంటే అయితే ఏంటంటే కొంచెం మెత్తగా అవ్వదు కదా! మిక్సీలో వేస్తేనైతే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అందుకని అలా పేస్ట్ కాకూడదనైతే నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను. ఇలా చేసేసుకున్నాను కదా చూడండి. ఇంకా ఇలా చేసుకున్న దాంట్లోనైతే మనం మిక్సీ పెట్టుకున్నాను కదా! నేనైతే దీంట్లో పచ్చిమిర్చి, చింతకాయ ఇంకొంచెం ఆకు అయితే వేసుకున్నాను. తుమ్మికూర కూడా దాంట్లో వేసేసైతే మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలండి. మనం పోపులో కూడా వేస్తాం పసుపు. అందుకని చూసి వేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. నేను పచ్చిమిర్చిలో కూడా కొంచెం ఉప్పేసాను కాబట్టి దీంట్లోనైతే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే నేను బగారన్నం అయితే వండేసుకున్నానండి. ఇంకా బగారన్నంలోకి అయితే మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి చూసైతే వేసుకోవాలి. నేనైతే చూసైతే వేసుకున్నాను. ఇవి 2 వేసుకొనైతే స్టవ్ పైన పెట్టయితే ఉడికించుకోవాలండి బాగా. ఎందుకంటే మనం పచ్చిదే చింతకాయ, పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది కొంచెం ఉడకాలి. మళ్ళా మీడియం ఫ్లేమ్‌లో పెట్టయితే స్టవ్ పైనైతే పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే పప్పు అయితే పోపు పెట్టేసుకున్నాను చూడండి. ఇంకా పప్పు కూడా రెడీ అయితే అయిపోయింది. నేను మునక్కాయ ఏసి అయితే పప్పు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా బగారా రైస్ కూడా చేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఇలా పప్పు అయితే రెడీ అయిపోయిన తర్వాతనైతే ఇంక తుమ్మి కూరనైతే ఉడుకుతుంది చూడండి. దాంట్లో కొంచెం వాటర్ అయితే వస్తాయి లైట్‌గా. ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకైతే ఉడికించుకోవాలండి చూడండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. అది ఉడికేంత వరకైతే నేనైతే వెల్లిపాయ పొట్టయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఎల్లిపాయ కూడా ఏసుకోవాలండి దాంట్లోనైతే. ఎండుమిర్చి, ఎల్లిపాయ అయితే పోపు పెట్టేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ బావుంటది ఎల్లిపాయ ఏస్తేనైతే. కొంచెమైతే కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం అయితే చిన్నగా ఉన్నవైతే అలాగనే వేసేసినా ఏం గాదు. ఇంక దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం కాబట్టి ఇలా ఎల్లిపాయ అయితే వేసుకోవాలండి. బావుంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా ఒక్కరమే ఉండి అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టమైతదో తెలిసే కదండీ! ఒక్కరం ఉంటేనైతే. ఎవరైనా తోడుకుంటేనైతే చాలా బావుంటది. ఇంకొక్కరం చేసుకుంటే చాలా ఇబ్బందయితే అవుతుందండి. మా పాప అయితే తర్వాతయితే వచ్చింది. ఈ వంటలన్నీ ప్రిపేర్ అయిన తర్వాతనైతే తాలికలు చేసేటప్పుడైతే మా పాప అయితే వచ్చింది. ఇంక నేనైతే ఇది ఉడికిపోయింది చూడండి. ఇక దీన్ని కూడా పోపయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే అది 2, 3 రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆయిల్ అయితే మంచిగానే వేస్తున్నాను నేనైతే. ఇంకా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి దాంట్లోనే. నేనైతే ఇలా ఎల్లిపాయ అయితే తీసి పెట్టుకున్నాను కదా! కొన్ని కచ్చపచ్చగానైతే తీసేసుకున్నాను దంచేలాగా చేసేసుకొని, అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. అవన్నీ దీంట్లో వేసైతే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొనైతే ఇలా పోపు పెట్టేసుకొని అది కూడా దాంట్లో వేసుకోవాలి. ఇంకొంచెం చిటికెడు పసుపయితే వేసుకుంటున్నాను దీంట్లో. ఎందుకంటే దీంట్లో పసుపు వేస్తే కొంచెం టేస్ట్ బావుంటది కాబట్టి, కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి కొంచెం పసుపయితే వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొనైతే పోపు దాంట్లో వేసుకొనైతే బాగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఎవరైనా ఎప్పుడైనా పప్పుతోనైతే కామన్‌గా కదండీ చేసేది. మనం ఎప్పుడైనా పప్పుతోనే చేసుకుంటాం. ఇలానైతే సంవత్సరానికి ఒక్కసారే మనం తింటాం. పప్పయితే ఎప్పుడైనా తినొచ్చు. ఇంకా మనం ఇదైతే ఇలా ఉట్టిగా చేసుకొని తిన్నామంటే 3 రోజుల వరకైతే నిల్వ ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఇంకా నేను అది అయిపోయిన తర్వాతనైతే తాలికల గురించయితే పిండయితే కలుపుకుంటున్నానండి. చిటికెడు ఉప్పేసైతే నేనైతే కలుపుకుంటున్నాను. పిండయితే మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గానైతే కలుపుకోవాలండి.
ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వర్షం ఉన్నందుకైతే అసలు మనకి ఏ పనైతే కుదరలేదండి. లేకుంటే అసలు పని పొద్దున్నే అయిపోతుండే. అసలు ఈరోజు నిన్నటి నుండి అయితే వర్షం అయితే అస్సలు ఆగట్లేదు గదా! ఇంకా పండుగ రోజు గూడా ఫుల్‌గా వర్షం అయితే వచ్చింది. ఆ వర్షంతోనైతే మాకైతే బయటైతే మొత్తం అయితే పచ్చిగా ఉంటదండి. అసలు ఈ రూమ్‌లో నుంచి ఆ రూమ్‌లోకైతే వెళ్ళడానికి గూడా రాదు. అంత ఇబ్బందవుతది. ఇంకా నాకు 3, 4 రోజుల వరకైతే వర్షం వచ్చిందంటే బయట మొత్తం వాటర్ అయితే అలాగే ఉంటాయండి. ఇంకా వాటర్‌లో నడుస్తేనైతే ఇంకా నా కాళ్ళైతే చాలా ఇదైపోతాయి. ఇంకా నేనైతే తాలికలైతే చేసుకుంటున్నాను చూడండి. తాలికలు చేసేటప్పుడైతే ఇంకా మా పాప అయితే వచ్చింది. ఇంక నేను మా పాప ఇద్దరం కలిసైతే తాలికలైతే చేసుకుంటున్నాము. ఇంకా నేనైతే ఫుల్ వీడియో పాస్టర్‌దైతే ఏం పెట్టట్లేదండి. ఎందుకంటే మీకు ఈ వ్లాగ్ నేను ఏమేమి చేసుకున్నానో మీకు తెలియాలి కాబట్టికి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఫుల్ వీడియో కావాలి అని అంటేనైతే నీకు పండగ అయిపోయేంత వరకైతే మళ్ళీ వీడియో చేసైతే పెడతాను. ఇంకా చూడండి ఇంకా నేనైతే పాయసంకైతే బెల్లం అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇలా చేసైతే కరిగించుకొనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లో నెయ్యి అయితే సూపర్‌గా ఉండాలండి. చాలా బావుంటది. చాలా చాలా సూపర్‌గా ఉంటది. నెయ్యి ఎంత ఎక్కువేస్తే మనము అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి. నేనైతే పులిహోరకు చింతపండు కూడా నానేసుకున్నాను. ఇంకా చూడండి పాయసం కూడా రెడీ అయితే అయిపోయింది. మనమైతే తెలంగాణ పద్ధతిలో పాశం అనైతే అంటాము. నేనైతే ఈ పాశం అయితే రెడీ అయితే చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటదండి. అసలు చాలా బావుంటది. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోతుంది. చింతపండు పులుసయితే మసిలిపోతుంది. ఇంకా నేనైతే అన్నీ వేయించేసి పెట్టుకున్నాను. ఇంకా అన్నం గూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా అంతా రెడీ అయ్యేసరికయితే 7:30 అయితే అయితుందండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నేను ప్రసాదాలు చేసేసరికయితే మా పాప అయితే దేవుడి దగ్గరైతే రెడీ అయితే చేసేసింది. ఇంకా పూజ అయితే రెడీ అయిపోయిందండి. వర్షం వస్తేనైతే అసలు ఏ పని కుదరదు కదా! ఇంకా వర్షం వచ్చినందుకైతే మా పనైతే చాలా లేట్ అయిపోయింది. పూజ కూడా లేట్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియోనైతే ఇంతే. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.